కొర్జిరియాలో ఎమ్మెల్యే బెందాలం అశోక్ మినీ గోశాల సీసీ రోడ్లు ప్రారంభించారు. వివేకానంద యువజన ఉత్సవాల్లో పాల్గొని ఉత్తరాంధ్ర స్థాయి క్విజ్ పోటీలను ప్రారంభించారు. స్వామి వివేకానంద చెప్పిన మాట, ఆయన నడిచిన బాట అందరికీ ఆదర్శమని, యువత ఆ దిశగా నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి దాసరిరాజు, సోంపేట సిఐ మంగరాజు, ఎంపీడీఓ తిరుమలరావు, ఎంఈఓ శివప్రసాద్, వివేకానంద యువజన సంఘ సభ్యులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అయితే దురదృష్టం ఏంటి అని అంటే రాను రాను ఎందుకంటే మన దేశంలో చాలా మంది మన దేశానికి వచ్చి చాలా మంది ఇక్కడ విద్య నేర్చుకుని ఆ రోజు ఉన్నటువంటి నలంద విశ్వవిద్యాలయాలు లాంటి ఎన్నో పెద్ద పెద్ద విద్యాలయాలు అంటే ప్రపంచానికి చదువు అంటే ఏంటో తెలియకపోయినప్పుడు కూడా మన భారతదేశంలో చదువు నేర్పించడానికి యూనివర్సిటీలు ఉన్నటువంటి ఘనమైన చరిత్ర మన భారతదేశానికి ఉంది. అలా బయట దేశాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుని వాళ్ళు ఇక్కడ సముపార్జించినటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పి వాళ్ళు ఎంతో మహా గురువులయ్యారు. అయితే ప్రపంచానికి మరి నడక నేర్పించినటువంటి విశ్వగురువు లాంటి భారతదేశం మాత్రం ఈ రోజుకి కూడా డెవలపింగ్ కంట్రీ లాగా ఉండిపోయింది అని అంటే దానికి కారణం ఇంకా ఎడ్యుకేషన్ అనేది కేవలం ఎడ్యుకేషన్ గా మిగిలిపోతుంది. ఈ ఎడ్యుకేషన్ ఎందుకు ఎడ్యుకేషన్ లాగా మిగిలిపోతుందంటే దురదృష్టం అది అధ్యాపకుల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి సహచరుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా కేవలం చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి, మంచి ఉద్యోగం తెచ్చుకోండి, ఇదొక్కటే మనందరం నేర్పిస్తున్నాం. కానీ చదువు ఎందుకు ఉపయోగపడుతుంది? కేవలం ఉద్యోగం సంపాదించడానికైనా, మనల్ని మనం మార్చుకోవడానికా, దేశం స్థితిగతులు మార్చడానికి అన్న విషయాన్ని ఎవరు ఆలోచించారు? చదువుకుంటున్నాం, అందరం బట్టి కొట్టేస్తున్నాం, మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటిదంతా మళ్ళీ మనం ఆన్సర్ పేపర్ మీద రాసేసి 500కి 498 మార్కులు వస్తున్నాయి. అయితే దురదృష్టం ఏంటి అని అంటే రాను రాను ఎందుకంటే మన దేశంలో చాలా మంది మన దేశానికి వచ్చి చాలా మంది ఇక్కడ విద్య నేర్చుకుని ఆ రోజు ఉన్నటువంటి నలంద విశ్వవిద్యాలయాలు తిరుపతిలో వైకుంఠ